హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఎన్నికలు ఉన్నా లేకున్నా రాజకీయాలు మాత్రం రసవత్తంగా సాగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రేవంత్ సర్కార్ విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ క్షణం తీరిక లేకుండా బహిరంగ సభలు సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన, ఉద్యోగ అపాయింట్మెంట్లు, లెటర్లను అందిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయోత్సవాలు జరుగుతుండగా వీటిని విజయవంతం చేయడానికి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభలు, సమావేశాలు విజయవంతంగా ప్రజల్లోకి కాంగ్రెస్ ఏడాది పాలన ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఒకరిని చొప్పున పరిశీలకులను పార్టీ పరంగా నియమించారు. మరోవైపు బీఆర్ఎస్ అధికార పార్టీ కాంగ్రెస్ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 రోజులు గడవక ముందు నుంచే గులాబీ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. ఇక 100 రోజుల పాలన తర్వాత విమర్శలు మరింత పదునెక్కాయి. తాజాగా ఈ నెల 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ఛార్జ్ షీట్ను దాఖలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజలకు వివరించనున్నారు. దీనికోసం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నారు. అందుకోసం ఓ షార్ట్ ఫిల్మ్ను కూడా రూపొందించారు. దాన్ని కూడా ప్రదర్శించనున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని, బీజేపీ కాదనే విషయాన్ని చెప్పడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆ నేతలు అరెస్టులకు సైతం వెనకాడడం లేదు. ప్రజల్లో తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామనే భావన కల్పించి రాజకీయంగా తామే బలమైన ప్రత్యర్థిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు కాంగ్రెస్ ఏడాది పాలనను వినియోగించుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ ఈ నెల 1 నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఛార్జ్ షీట్లు, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలను చేపడుతోంది. కార్నర్ మీటింగులు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై 6 అబద్ధాలు 66 మోసాలు పేరిట ఈ నెల 7న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తోంది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారు. వీరితో పాటు ఈ బహిరంగ సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి, బీజేపీ మండలి పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే బీజేపీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని, కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అనే రీతిలో ప్రజల్లో అటెన్షన్ తెచ్చేందుకు మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూద్దాం.